ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది. అధికార వైసీపీ ఈసారి కూడా తమదే అధికారం అన్న ధీమాతో ముందుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ప్రధాన పార్టీల నేతలు, కుటుంబాలు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నాయి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అది అక్షరాల సత్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. నిన్నటి దాకా భర్త చాటు భార్యలుగా ఉన్న వారంతా ఇప్పుడు పోటీలో ఉన్న తమ భర్తల కోసం జనం బాట పట్టారు. దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగారు. మండుతున్న ఎండలో ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధమయ్యారు. మా వారికి ఓటేయండి, మీకు మంచి జరిగే బాధ్యత నాది అనే నినాదంతో ప్రచారం చేపడుతున్నారు. ఎప్పుడూ రాజకీయాల వైపు చూడని వారు తమ భర్తల కోసం ప్రచారానికి వస్తూ ఉండడంతో జనం కూడా ఆసక్తిగా చూస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లగా, సీఎం జగన్ కండగా ఆయన భార్య భారతి, నందమూరి బాలకృష్ణకు మద్దతుగా వసుంధర, నారా లోకేష్ కు అండగా భార్య బ్రాహ్మణి ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. కడపలో వైఎస్ కుటుంబానికి ఈ ఎన్నికలు కీలకం. కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఇప్పటికే షర్మిల కడపలో తిష్టవేశారు. సోదరుడు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. వివేకానందరెడ్డి హత్యను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిలను ఎదుర్కోవాలంటే భారతి తప్పనిసరి అని జగన్ భావిస్తున్నారు. అందుకే జగన్ తరపున భారతి పులివెందులలో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ వరకు అక్కడే గడపనున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో సీఎం జగన్ హోరెత్తిస్తున్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలలో పాల్గొనాల్సి ఉంది. దీంతో భర్తకు భారాన్ని తగ్గించేందుకు తానే ప్రచారాన్ని నిర్వహిస్తానని భరోసా ఇస్తున్నారు. ఇకపోతే బయట ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వాటికి దూరంగా ఉండే వ్యక్తిగా వైఎస్ భారతికి మంచి పేరుంది. అచ్చం కడప యాసలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసిపోయే స్వభావం ఉన్న భారతి పట్ల పులివెందుల ప్రజలకు మంచి ఆదరణ ఉంది. ఎలా అయినా గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలనే ఉద్దేశ్యంతోనే భారతి ప్రచారానికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే వైఎస్ భారతి తండ్రి దివంగత ఈసీ గంగిరెడ్డికి పులివెందుల్లో మంచి పేరుంది. ఎన్నికల నేపథ్యంలో అనేకసార్లు జగన్ కోసం భారతి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. జగన్ కి 1,00,000 మెజారిటీ కోసం తాజాగా వైఎస్ భారతి రంగంలోకి దిగుతూ ఉండడంతో కడపలో పాలిటిక్స్ హాట్ గా మారుతున్నాయి. ఇక మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే తన భర్తను అకారణంగా జైల్లో పెట్టారని ఆరోపిస్తూ నిజం గెలవాలి పేరిట పర్యటనలు చేశారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం ఇటీవలే ముగిసింది. టీడీపీ లక్ష్యాల గురించే, చంద్రబాబు మళ్లీ సీఎం కావాల్సిన అవసరం గురించి జనానికి వివరించారు. ఇప్పుడు డైరెక్ట్ ప్రచారానికి దిగుతున్నారు భువనేశ్వరి. చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం దగ్గర నుంచి ఓటింగ్ అయ్యే వరకు ఆమె ప్రచారం సాగుతుందని అంటున్నారు. ఈసారి కుప్పంలో బాబు ఓటమి లక్ష్యంగా సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. అందుకే అక్కడ భర్తకు మద్దతుగా నిలవాలని భువనేశ్వరి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో చంద్రబాబు ఉండగా కుప్పంలో అన్ని తానే వ్యవహరించాలని భువనేశ్వరి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూతురిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఇప్పటికే 1,00,000 మెజారిటీయే లక్ష్యం పేరుతో టీడీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళగిరిలో మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి మంగళగిరిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఈ నేపథ్యంలో లోకేష్ ను బాబు మంగళగిరి గడప దాటనీయడం లేదు. సొంత నియోజకవర్గానికే లోకేష్ పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించబోతున్నారు. బ్రాహ్మణి అక్కడ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి ఎలాగైనా లోకేష్ గెలవాలని చూస్తున్నారు. లోకేష్ తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆమె ఒక విడత పర్యటన పూర్తి చేశారు. పోలింగ్ వరకు మంగళగిరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూస్తారు అని అంటున్నారు. అదేవిధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగు పెట్టేశారు. హిందూపురం నుంచి 3వ బాలకృష్ణ బరిలో దిగుతున్నారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బాలకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అందుకే హిందూపురంలో భర్తకు మద్దతుగా ప్రచారం చేయాలని వసుంధర నిర్ణయించుకున్నారు. మొత్తంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ఆయన సతీమణి కూడా ప్రచారం చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పవన్ సతీమణి విదేశాల్లో ఉందని, పిఠాపురంలో జనసేన తరపున ప్రచారానికి వస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే. మొత్తంగా ఏపీలో ఎప్పుడూ లేనంత హడావిడి ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. పతుల విజయం కోసం సతులు ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.